మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పల్నాడు జిల్లాలో గుడ్ మార్నింగ్ నరసరావుపేట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్ఆర్కేటీ కాలనీలోని టిట్కో గృహాలు, జగనన్న కాలనీలో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతున్న టిట్కో ఇళ్ల రహదారి మీద వీధి లైట్లు, కరెంటు స్తంభాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రజల భద్రత, మౌలిక వసతులపై ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని గోపిరెడ్డి ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబుకు ప్రజా సమస్యల మీద కనీస అవగాహన ఉందా అంటూ ప్రశ్నించారు. ఇళ్ల మధ్యలో పెద్ద పెద్ద పిచ్చి మొక్కలు మొలిసి ఈ మాదిరి చెట్లు మనం చూసిన మందు బాటిళ్ళు, చెత్త చెదారం ఈ టిట్కో ఇళ్ల మధ్యలో కనపడద్దు. వాళ్ళకి కూడా ఇప్పుడు ఇవన్న లైట్లు ఏమో పగలు వెలుగుతున్నాయి, లైట్ లేవు. 5వ వార్డు నుంచి వచ్చున్నారా? ఈరోజు నర్సరావుపేట పట్టణానికి సంబంధించి టిట్కో కాలనీ అండ్ జగనన్న కాలనీ ఏదైతే ఉందో, ఈరోజు చెల్లూరుపేట పోయే రోడ్డు నుంచి లోపలికి వస్తే డంప్ యార్డ్ పక్కనే ఉన్న ఈ టిట్కో కాలనీకి, జగనన్న కాలనీకి గుడ్ మార్నింగ్ నర్సరావుపేట అనే కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న నివాసం ఉంటున్న ప్రజల యొక్క సమస్యల్ని, వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని ఈరోజు మేమందరం కూడా దాదాపు గంటన్నర నుంచి ఇక్కడ తిరిగి ఇవన్నీ కూడా ప్రజల యొక్క సమస్యలు ఈరోజు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఏదైతే మెయిన్ రోడ్డు చెల్లూరుపేట రోడ్డు, నర్సరావుపేట చెల్లూరుపేట రోడ్డు నుంచి టిట్కో వచ్చే దారి దాదాపు ఒక 1 కిలోమీటర్ దారి పొడవునా లైట్లు లేవు. రాత్రిపూట రావాలంటే చాలా భయంగా ఉంది. ఇప్పటికే దొంగతనాలు జరిగాయి. మహిళల దగ్గర, ఇద్దరి దగ్గర బండి మీద వెళ్లే వాళ్ళ దగ్గర ఆపి గొలుసులు దొంగతనం చేశారు. ఆల్రెడీ పోల్స్ అన్ని వేసి ఉన్నాయి. పోల్స్ కి కేవలం లైట్లు వేయడానికి ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు? 16 నెలలు అయింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం వచ్చి ఇక్కడికి వచ్చి లైట్లు లేవని చూసే నాదుడే లేడు, పరిస్థితే లేదు. అసలు నేను ఒకటే అడుగుతున్నాను, ఇది మున్సిపాలిటీలో ఉందా లేకపోతే వేరే ఇతర అడవిలో ఉంటున్నావా అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాను. ఈరోజు నర్సరావు బీఆర్ఎస్ సీనియర్